టమాటో కమిటీ ఆంధ్రపల్లి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న టమాటో మార్కెట్ ని సందర్శించడం జరిగింది. ఈ టమాటో మార్కెట్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర సౌకర్యాలను జరిగింది. గౌరవ చైర్మన్ గారు, ఇతర డైరెక్టర్స్ కూడా ఉన్నారు. వారితో పాటు మొత్తం మార్కెట్ అనేది సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కొంతవరకు సౌకర్యాల లేని అనేది కనబడుతుంది. ముఖ్యంగా రైతులు, వేలాది మంది రైతులకు కనీస గిట్టుబాటు ధరను కల్పించే మార్కెట్ అయినటువంటి మదనపల్లి మార్కెట్ కి ఇంకా అభివృద్ధి అనేది చేపట్టాల్సిన ఆసనమైంది. ముఖ్యంగా ఇక్కడ క్యాంటీన్ సౌకర్యం కావచ్చు, రైతులకు వసతి సౌకర్యం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఇతర డ్రైన్స్, అదేవిధంగా చైర్మన్ గారి ఛాంబర్తో సహా మొత్తం ఇక్కడ మౌలిక సదుపాయాలు అనేది ఇంకా చాలా డెవలప్ చేయాల్సింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ డిమాండ్ కి అనుగుణంగా షాపింగ్ కాంప్లెక్స్ ని నిర్మించినట్టయితే మరి ఇది ఈ మార్కెట్ కమిటీ యొక్క అభివృద్ధికి చాలా ఉపయోగకరం అనేది గుర్తించడం జరిగింది. ఇదివరకే దీనికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా, ఎస్టిమేట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా వీటి మీద ప్రపోజల్స్, శాంక్షన్స్ అనేది టేకప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రైతుల పరంగా చూసినట్లయితే రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. వారి అభిప్రాయాలను కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థలో 25 కేజీల క్రేట్స్ ఉపయోగించడం కారణంగా కొంత వారికి నష్టం జరుగుతుంది. ట్రేడర్స్ పరంగా చూసినా కూడా ఈ 25 కేజీల క్రేట్స్ వల్ల వారికి పూర్తి స్థాయిలో వ్యాపారం అనేది కరెక్ట్ గా జరగట్లేదనే భావన నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా మొలకల చెరువు గాని, గుర్రంకొండ, అంగళ్ళు, అదేవిధంగా మదనపల్లి మార్కెట్ సంబంధించి ఒక యూనిఫామ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా మరి చిన్న క్రేట్స్ పెట్టడం కారణంగా రైతులకు లబ్ధి పొందుతుంది అంటే ఖచ్చితంగా క్రేట్స్ అవసరమైన క్రేట్స్ తెప్పించడానికి కూడా ప్రపోజల్ సిద్ధం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతుల పక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు కనీస గిట్టుబాటు